గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, అసలు ఆల్జీబ్రా రియల్ టైంలో ఎట్లా యూజ్ చేస్తారు, ఒక అన్నోన్ వాల్యూ తెలియనప్పుడు అది ఎట్లా సాల్వ్ చేస్తారు, 2 అన్నోన్ వాల్యూస్ తెలియనప్పుడు అది ఎట్లా సాల్వ్ చేస్తారు, ఇప్పుడు త్రీ అన్నోన్ వాల్యూస్ తెలియనప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తారు చూద్దాం. అయితే దీన్ని రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఫస్ట్ నేను మా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ కలిసి ముగ్గురం కలిసి వెజిటబుల్ మార్కెట్ వెళ్ళాం. నేను 2 kgs చిల్లీస్, 3 kgs పొటాటోస్, 4 kg టమాటోస్ తీసుకొని నాకు 200 రూపీస్ అయింది. మా ఫ్రెండ్కి ఏమో 1 kg చిల్లీస్, 2 kg పొటాటోస్, 2 kg టమాటోస్కి 110 అయింది. 3 kg ఇంకొక ఫ్రెండ్ ఏమో 3 kg చిల్లీస్, 1 kg పొటాటోస్, ఇంకా 3 kg టమాటోస్కి 140 రూపీస్ అయింది. అయితే నేను ఇక్కడ ఏమనుకున్నానంటే చిల్లీస్ని ఎక్స్ అనుకున్నా, పొటాటోస్ని వై అనుకున్నా, టమాటోస్ని జెడ్ అనుకున్నా. అయితే ఇప్పుడు దీన్ని మనం ఈక్వేషన్ లాగా రాద్దాం. చూడండి, ఇక్కడ 2 kg చిల్లీస్ కాబట్టి 2x, 3 kg పొటాటోస్ కాబట్టి 3y, 4 kg టమాటోస్ కాబట్టి 4 జెడ్ అని రాసి టోటల్ ఎంత అయింది, నాకు 200 అయింది. కానీ నాకు ఇప్పుడు నేను మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కలిసి ముగ్గురం వెళ్ళినప్పుడు ఎంత మనీ అనేది ఇచ్చినాం, కానీ 1 kg ఎంత ఉంటుంది అని మాకు తెలియదు. సో అది సాల్వ్ చేయడానికి ఇప్పుడు మనం ఈ ఆల్జీబ్రా అనేది యూజ్ చేస్తున్నాం. అయితే ఈక్వేషన్స్ రాసుకున్నాం కదా యాజ్ పర్ దిస్. అయితే ఫస్ట్ దాని ఈక్వేషన్ 1, సెకండ్ దాని ఈక్వేషన్ 2, థర్డ్ దాని ఈక్వేషన్ 3 అనుకున్నాం. సెకండ్ దాంట్లో సెకండ్ వీడియోలో మనకు టూ వేరియబుల్స్ తెలియనప్పుడు మనం ఈక్వేషన్స్ని ఈజీగా సాల్వ్ చేసాం. కానీ 3 అన్నోన్ వాల్యూస్ తెలియదు, కానీ మనకి సాల్వ్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ అవుతుంది. ఇట్లాంటి అన్నోన్ వాల్యూస్ తెలియదు, సాల్వ్ చేయడానికి పెద్ద ప్రాసెస్ అయ్యేటప్పుడు మనం మ్యాట్రిక్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఎట్లా యూజ్ చేస్తారో మనం చెప్పుకుందాం ఇప్పుడు. చూడండి, మ్యాట్రిక్స్ నేను ఈ ఫామ్లో రాసిన, మ్యాట్రిక్స్ ఫామ్లో ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాసిన. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఎన్ని మెథడ్స్ యూజ్ చేస్తారు, ఇప్పుడు అర్థమైంది కదా మ్యాట్రిక్స్ రియల్ టైం యూజ్ అనేది ఏంటి అనేది. నెక్స్ట్ మనం ఏం చెప్పుకుందామంటే మ్యాట్రిక్స్ని ఎట్లా యూజ్ చేస్తారు. ఇప్పుడు మనకు అర్థమైంది మ్యాట్రిక్స్ రియల్ టైం ఎట్లా యూజ్ చేస్తారు, ఈ ఈక్వేషన్స్ని ఏం మెథడ్స్ యూజ్ చేసి సాల్వ్ చేస్తారని నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో అదే చెప్పుకుందాం. థ్యాంక్ యూ.